హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు నేను టీజీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో కొత్తకోట నుంచి భూత్పూర్ వరకు ప్రయాణం అయితే చేశాను. ఈ బస్సులో ఫెసిలిటీస్ ఏంటి, డ్రైవర్ క్యాబిన్లో డ్రైవర్ ఏ విధంగా ఆపరేట్ చేస్తాడు బస్సును, టికెట్ ఎంత ఉంటుంది, అదేవిధంగా అన్ని వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా మీరు, ఎలక్ట్రిక్ బస్సు ఇది బ్యాటరీతోనే నడుస్తుంది. 1 అవర్ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. మొత్తం మనకు బస్సు టోటల్ బ్యాటరీ 100% కావాలంటే 1 అవర్ ఛార్జింగ్ పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ టికెట్ చూసుకున్నట్లయితే కొత్తకోట నుంచి భూత్పూర్ వరకు మనకు 100 రూపాయలు చొప్పున ఉంది. చూస్తున్నారు కదా, కొత్తకోట నుంచి భూత్పూర్ వరకు. లోపల కూడా మనం చూసుకున్నట్లయితే టైం చూసుకున్నట్లయితే 10:36కి మనము కొత్తకోట బస్ స్టాండ్ నుంచి బయలుదేరుతున్నాము. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ టికెట్ కూడా ఎంత ఉంది అనేటువంటిది కూడా చూద్దాము. చూడండి, ఎలక్ట్రిక్ బస్సులో కొత్తకోట నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వరకు ఈ 270 రూపాయలు ఒక్కొక్కరి చొప్పున తీసుకుంటారు. అది కూడా చూసాం మనము భూత్పూర్, అదేవిధంగా హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సులో. ఇది టైం కూడా చూసుకున్నట్లయితే 11 o'clock అవుతుంది. చూడండి, కొత్తకోటలోనే బస్ అయితే బయలుదేరుతుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చింది. ఇక్కడ సీట్లు కూడా మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయి కూడా చూస్తున్నాము. మొత్తము సీట్లు వచ్చేసి మన ఈ యొక్క బస్సులో 40 సీట్లు ఉంటాయి టోటల్ గా. అదేవిధంగా మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఒకటి కేబుల్ ఉంటాయి. ఛార్జింగ్ కేబుల్ ద్వారా కూడా మనం ఛార్జింగ్ ఫోన్లో మనం ఎక్కించుకోవచ్చు. ఇది ఒక ఫెసిలిటీ ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులో ఉంది. అదేవిధంగా మనము ఈ కొత్తకోట నుంచి మనం భూత్పూర్ ప్రయాణం చేస్తున్నాం కాబట్టి రోడ్డు వెంబడ మనం ప్రయాణం అయితే చేస్తున్నాము. ఇక్కడ మనకి ఈ ఫెసిలిటీస్, ఇక్కడ సౌండ్ కూడా బస్సులో కూర్చుంటే మనకు సౌండ్ కూడా ఇంత కూడా సౌండ్ అనేటువంటిది రాదు, మనకి స్మూత్ గా వెళ్తూ ఉంటది. ఈ ఒక్కటి మనకు డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి అయితే వెళ్దాము. ఎందుకంటే ఆ డ్రైవర్ క్యాబిన్ దగ్గర ఏ విధంగా ఆపరేట్ చేస్తాడు అనేటువంటిది చూద్దాము. డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. టైం చూసుకుంటే 11:17 అవుతుంది. డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి వచ్చాము. చూస్తున్నాం కదా, అక్కడ మనము స్పీడ్ చూసుకున్నట్లయితే 70 కిలోమీటర్ల స్పీడ్ తోన వెళ్తుంది. ఈ యొక్క బస్ అనేటువంటిది వనపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ మనకు కనిపిస్తుంది రిలాక్స్ బస్. ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రైవర్ క్యాబిన్ దగ్గర మనకి లైట్స్ వేయడానికి కూడా 9 బటన్స్ అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా మనకి పవర్ స్టీరింగ్ కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ ఆల్రెడీ చూస్తూ ఉన్నాము డ్రైవర్ క్యాబిన్ దగ్గర. అక్కడ మనకు స్క్రీన్ పైన కూడా చూసుకున్నట్లయితే కెమెరా కూడా ఉంది. చూడండి, కెమెరా అదే విధంగా లైటింగ్ కూడా కనిపిస్తుంది. సీసీ కెమెరా మధ్యలో కూడా మనకు కనిపిస్తుంది. డోర్స్ కూడా ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతాయి, అవి కూడా మనం అక్కడ చూస్తున్నాము. చాలా మంది అనుకుంటారు ఎలక్ట్రిక్ బస్సులో గేర్లు ఉండదు అనుకుంటారు, కానీ ఇందులో మనకు డిఎన్ఆర్ వంటి గేర్లు ఉంటాయి. అయితే ఇది ఎక్కువగా మనము చూసుకున్నట్లయితే డీజిల్ బస్సుల తరచుగా గేర్లు మార్చాల్సిన అవసరం ఉండదు. ఈ ఎలక్ట్రిక్ మోటారు అదేవిధంగా బ్యాటరీ వల్ల ఈ బస్సు సాఫీగా నడుస్తుంది మనకు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఎన్ఆర్ అంటే ఏంటంటే ముందుకు వెళ్ళడానికి, అదేవిధంగా న్యూట్రల్, అదేవిధంగా వెనక్కి రావడానికి 3 గేర్లు మాత్రమే మనకి ఉంటాయి ఇక్కడ. ఈ యొక్క ఎలక్ట్రిక్ టైం చూసుకున్నట్లయితే డిస్ప్లే మీద మనం చూసుకున్నట్లయితే 11 గంటల ఉదయం 18 నిమిషంలో అయితే అవుతూ ఉంది. ఇక్కడ మనకి ఎనీ టైం అప్డేట్స్ వస్తూ ఉంటుంది. వెల్కమ్ టు టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ అనేటువంటిది మనకి ఇక్కడ డిస్ప్లే కూడా ఏర్పాటు చేశారు, అది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కువగా మనకి ఇక్కడ మనకి బ్రేక్ ఎక్కువగా అదేవిధంగా ఎక్సిలేటర్ 2 మాత్రమే ఈ బస్సుకు ఉంటాయి. మనకు ఎల్ఈడి లైట్స్ ఎక్కువగా ఈ బస్సుకు ఉంటాయి. అదేవిధంగా మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కూడా ప్రతి ఒక్క సీట్ దగ్గర, ఒక్కొక్క సీట్ దగ్గర రెండు ఉంటాయి. కాబట్టి మనకు ఒకవేళ మీరు ఛార్జింగ్ అంటే పూర్తిగా గడ్డతో అవసరం లేదు, జస్ట్ మనకి ఆ యొక్క వైర్ ఉంటే సరిపోతుంది. కేబుల్ ద్వారా మనము ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ బస్సులో చాలా సాఫీగా నడుస్తుంది. చూస్తున్నారు కదా, మన రోడ్డు వెంబడ బస్సు కూడా ఎంత సైలెంట్ గా పోతుందో కూడా చూస్తూ ఉన్నాము. మనమైతే వచ్చేసాము దగ్గరికి, భూత్పూర్ దగ్గరకు అయితే వచ్చేసాము. బస్సు ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఎలక్ట్రిక్ బస్సులో చాలా మంచిగా అనిపించింది. సీట్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి, అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. కాబట్టి నేను కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులో ఫస్ట్ టైం ప్రయాణం చేశాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి. అదేవిధంగా నా ఛానల్ను మీరు ట్రావెల్కి సంబంధించినవి ప్రతి ఒక్క అప్డేట్స్ వస్తూనే ఉంటాయి నా ఛానల్లో. ట్రావెల్కి సంబంధించినవి కానీ, బస్కి సంబంధించినవి కానీ, అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి కానీ అన్ని అప్డేట్స్ మనము ఇస్తూనే ఉంటాము. సో కాబట్టి మీరు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.